హలో, దిస్ ఇస్ టాక్ దీప్తి ఆత్మకూరి. మనం ఈరోజు గ్లూటథియోన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ముందు వీడియోస్లో మనం యూజువల్గా గ్లూటథియోన్ అసలు న్యాచురల్గా ఎలా వస్తుంది, వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అని చూసాం. సో గ్లూటథియోన్ బీయింగ్ ఎ మాస్టర్ యాంటీ ఆక్సిడెంట్, చాలా మందికి ఏంటంటే దాని గురించి వినగానే, ఎస్పెషలీ స్కిన్ బెనిఫిట్స్ వినగానే దే వాంట్ టు టేక్ ద సప్లిమెంట్. సో మార్కెట్ ఈస్ ఫ్లడెడ్ విత్ లాడ్ ఆఫ్ ఆప్షన్స్ లైక్ పౌడర్స్ కానీ, లేకపోతే గమ్మీస్, ఆర్ లైక్ ఈవెన్ ఫ్రమ్ యూఎస్ లాడ్ ఆఫ్ పీపుల్ గెట్ ఇట్. టాబ్లెట్స్ ఫామ్, లిక్విడ్, స్ప్రే, అంటే 101 ఆప్షన్స్ ఉన్నాయి. సో యూ ఆర్ ఫిల్డ్ విత్ చాయిసెస్ అండ్ లైక్ యూర్ ఆల్వేస్ కన్ఫ్యూజ్ అసలు ఏది తీసుకోవాలి, దేంతో బెనిఫిట్ ఉంటుంది, ఏ బ్రాండ్ అది, బికాస్ ఎవ్రీ బ్రాండ్ ఈస్ లాంచింగ్ దేర్ ఓన్ గ్లూటథియోన్. సో ఇంత కన్ఫ్యూజన్లో లైక్ మీరు ఏది పిక్ చేసుకోవాలి, ఇఫ్ ఎట్ ఆల్ అట్ హోమ్ మీరు పిక్ చేసుకోవాలి అంటే వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ ఐ క్యాన్ హెల్ప్ యూ అవుట్. నౌ గ్లూటథియోన్ ఈజ్ ఎ మాస్టర్ యాంటీ ఆక్సిడెంట్, బట్ తీసుకోగానే అది డైరెక్ట్గా మనకి అబ్జార్ప్షన్ అదంతా అవ్వదు. సో ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మనకి ఏ ట్యాబ్లెట్ ఫామ్కైనా, కొన్ని పిల్స్ ఫామ్స్కి ఏంటంటే మనకి బయో అవైలబిలిటీ అని ఉంటుంది. సో ఈ గ్లూటథియోన్ వచ్చేసి మనకి ఆల్రెడీ కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో మనకి డోసేజ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, బికాస్ నాట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ గ్లూటథియోన్ ఆర్ FDA అప్రూవ్డ్. సో తక్కువ డోసేజ్తోనే ఎక్కువ బెనిఫిట్ ఎలా పొందవచ్చు అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో యూజువల్గా 3 ఫార్మ్స్ ఆఫ్ గ్లూటథియోన్ ఆర్ రియలీ గుడ్. ఒకటి లైపోజోమల్ ఫార్మ్, అంటే గ్లూటథియోన్ చుట్టూ లిపిడ్ కోటెడ్ మాలిక్యూల్స్ లాగా ఉంటాయి. సో ఈ లైపోజోమల్ మాలిక్యూల్స్ అయితే మనకి అబ్జార్ప్షన్ బెటర్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఎసిటైలేటెడ్. సో ఇదేంటంటే లైక్ కెమికల్ కాంపోజిషన్ కొంచెం గ్లూటథియోన్ని చేంజ్ చేసి పెడతారు. సో దీనికి కూడా అబ్జార్ప్షన్ బాగుంటుంది. థర్డ్ థింగ్, అండ్ యాక్చువల్లీ దిస్ ఇస్ మై ఫేవరెట్, విచ్ ఇస్ గ్లూటథియోన్ స్ప్రే. సో ఇదేంటంటే మనకి నాలుక కింద కొట్టుకునేలాగా ఉంటుంది అనమాట స్ప్రే. సో అది డైరెక్ట్గా మనకి అబ్జార్ప్షన్ అయిపోతుంది. సో ఫాస్టర్ రిజల్ట్స్ అండ్ ఆల్సో లైక్ బెటర్ అబ్జార్ప్షన్ కూడా చెప్పుకోవచ్చు. బట్ స్టడీస్ ఆర్ లిటిల్ బిట్ లెస్ విత్ దిస్ అండ్ డోసేజ్ ఈజ్ ఆల్సో లిటిల్ బిట్ లెస్. సో ముందుగా మనం అనుకున్నట్టు గ్లూటథియోన్ మనం తీసుకోగానే మొత్తం అబ్జార్బ్ అవ్వదు. సో యూజువల్గా పిల్స్ ఫామ్లో ఉన్నప్పుడు అది ఫస్ట్ మనం తీసుకున్న తర్వాతకి మన స్టమక్లోకి వెళ్ళి అక్కడ బ్రేక్ డౌన్ అయ్యి దాని తర్వాత లివర్లోకి వెళ్ళి, సో అది ఫస్ట్ పాస్ మెటబాలిజం అని చెప్తాము. సో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద డోసేజ్ గెట్స్ వేస్టెడ్ ఇన్ దిస్ ఆర్ ప్రాసెస్ అయిపోతుంది. సో మనకి వాళ్ళు చూపించిన డోస్లో కూడా లైక్ ఓన్లీ కొంతవరకు మనకి అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది అండ్ రిజల్ట్స్ ఆల్సో డిపెండ్స్ ఆన్ దాట్. సో ఓన్లీ థింగ్ ఇది సబ్లింగ్వల్ స్ప్రే, అంటే నాలుగు కింద కొట్టుకునే స్ప్రే ఆర్ ఈవెన్ నేజల్ స్ప్రేస్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. సో వీటి వల్ల ఏంటంటే డైరెక్ట్ మనకి మ్యూకోజా, అంటే ఇది డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతుంది. వేరే ఏ ఫామ్ మనకి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళదు. సో వేరే టాబ్లెట్స్ చాలా మార్కెట్లో వస్తాయి. సో వాటికి మనకి అసలు ఏంటిది ఫార్ములేషన్, ఎలా డివైస్ చేశారు అదంతా మనకి తెలియనప్పుడు సో డు నాట్ గో అహెడ్ విత్ దాట్, బికాస్ అల్టిమేట్లీ ఒక 2-3 మంత్స్ గ్లూటథియోన్ తీసుకున్న తర్వాతకి వీఆర్ లుకింగ్ ఎట్ సమ్ రిజల్ట్స్. సో ఏమీ రిజల్ట్ లేదు, అలానే ఉంది అంటే దెన్ ద టాబ్లెట్ మైట్ నాట్ బీ working out for you, or is it a trusted brand or not? So before you jump in, remember 3 main forms. సో మీరు కంటెంట్స్లో చూడండి ఇవేమైనా ఉన్నాయా అని చెప్పని, ఉన్నాయి అంటే దెన్ గో అహెడ్ లైక్ విత్ సమ్ రెప్యూటెడ్ బ్రాండ్. అండ్ యూజువలీ గ్లూటథియోన్ ఏంటంటే మనకి పౌడర్ ఫామ్స్లో ఈజీగా దొరుకుతాయి. సో వీ డు నాట్ సజెస్ట్ పౌడర్స్ మచ్ బికాస్ అగైన్ బయో అవైలబిలిటీ. ఆల్సో ఇంకొకటి ఏంటంటే గ్లూటథియోన్ బెటర్ అబ్జార్ప్షన్ అవ్వడానికి మనము ఫుడ్ చేంజెస్ కూడా చెప్తూ ఉంటాము. గ్లూటథియోన్ రిచ్ ఫుడ్స్, ఆల్సో వైటమిన్ C రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. సో వెనెవర్ మీరు గ్లూటథియోన్ తీసుకున్నప్పుడు ఇప్పట్లో ఏంటంటే కొన్ని వైటమిన్ Cతో పాటే వచ్చేస్తున్నాయి స్ప్రేస్ కానీ, ఈవెన్ ఇన్ పౌడర్స్ కొంతమంది వైటమిన్ Cతో ఇస్తున్నారు. అదర్వైజ్ ఆల్సో లైక్ 1 గ్లాస్ ఆఫ్ లెమన్ జ్యూస్ ఆర్ ఆరెంజ్ జ్యూస్ ఆర్ ఎనీథింగ్ వైటమిన్ C రిచ్ది మీరు తీసుకున్నట్లయితే గ్లూటథియోన్తో పాటు అబ్జార్ప్షన్ ఇంకా కొంచెం బెటర్ ఉండవచ్చు. సో రిజల్ట్స్ వైజ్ మనకి ఇంకా కొంచెం బెటర్ అనిపిస్తుంది, బికాజ్ వైటమిన్ C వల్ల స్కిన్ కూడా కొంచెం గ్లో అండ్ హెల్తీగా కనిపిస్తుంది. సో అట్ ద సేమ్ టైం కొంతమంది ఏంటంటే చాలా సన్ ఎక్స్పోజర్ ఉంటుంది, చాలా అవుట్డోర్ వర్క్ ఉంటుంది. సో వాళ్ళకి గ్లూటథియోన్ కంటిన్యూస్గా ఇచ్చినా సరే వాళ్ళకి ఏమనిపిస్తుంది, నేను తీసుకుంటున్నాను నాకు రిజల్ట్ లేదు, అట్లా అని వర్స్ కూడా అవ్వలేదు అని. దట్ క్యాన్ బి బికాస్ ఆఫ్ ద ఎక్స్పోజర్. సో అది వాళ్ళు గ్లూటథియోన్ ఆపేసిన తర్వాతే వాళ్ళకి తెలుస్తుంది, ఓకే ఫైన్, లైక్ ఇప్పుడు ఆపేసాము, సో నౌ ఐ క్యాన్ సీ పిగ్మెంటేషన్ ఆర్ సంథింగ్. లాస్ట్ ఫామ్ వచ్చేసి IV డ్రిప్స్ కూడా ఉన్నాయి. సో ఇవేంటంటే క్లినిక్లో చేసేవి యూజువల్గా. సో ఇది అందరికీ మనం రికమెండ్ చేయము, ఓన్లీ కొంతమందికి మాత్రమే. ఎక్స్ట్రీమ్లీ లైక్ డ్యామేజ్డ్ స్కిన్, ఎక్స్ట్రీమ్లీ పిగ్మెంటెడ్ స్కిన్ ఉన్న వాళ్ళకి టెంపరరీ రిజల్ట్స్ కోసం IV డ్రిప్స్ అనేది ఇస్తాం. ఇది డైరెక్ట్ బ్లడ్ స్ట్రీమ్లోకే వెళ్తుంది కాబట్టి
ఓరల్ ఫామ్ ఆర్ లైక్ మనం ముందు చెప్పుకున్న ఫార్మ్స్ కన్నా దీనికి బెటర్ రిజల్ట్ ఉంటుంది అని చెప్తాము. బట్ అగైన్ సేఫ్టీ కమ్స్ ఫస్ట్. సో డ్రిప్స్ ఇచ్చే ముందు మీ బ్లడ్ టెస్ట్ అవన్నీ కూడా జరగాలి. సో అదర్ కామన్ ఫార్మ్స్ ఆర్ లైక్ గమ్మీస్ అండ్ ఆల్. సో గమ్మీస్ అండ్ స్ప్రేస్ కమ్ అండర్ ద సేమ్ థింగ్. యూజువల్గా మీకు అబ్జార్ప్షన్ కొంచెం బెటర్ ఉంటుంది, బట్ గమ్మీస్లో ఏంటంటే షుగర్ కంటెంట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ డోసేజ్ కూడా చూసుకోవాలి. సో ఓవరాల్ దీస్ ఆర్ ద ఫార్ములేషన్స్ అవైలబుల్ ఫర్ గ్లూటథియాన్. సో మీ డర్మటాలజిస్ట్లో మీరు కూర్చొని ఓకే ఏ ఫామ్ నాకు బెటర్, అసలు యాడ్ చేయాలా వద్దా, చేసే ముందు నా బ్లడ్ టెస్ట్ ఎలా ఉన్నాయి, సో ఏ ఫామ్ నేను తీసుకోవచ్చు, దానికి ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది, సో ఇవన్నీ మీరు ఒకసారి డిస్కస్ చేసుకుంటే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఓకే ఫైన్, సో ఇది నేను కంటిన్యూ చేయొచ్చు. బట్ ఒక 2-3 months తర్వాత నాకు ఏమీ రిజల్ట్ లేదు అంటే యూ షుడ్ నాట్ ఫీల్ డిసప్పాయింటెడ్. దెర్ ఈస్ ఆల్వేస్ అ వే అరౌండ్ ఇట్. సో ఎనీథింగ్ గోయింగ్ రాంగ్, మీరు సరిగ్గా తీసుకుంటున్నారా లేదా, ఆర్ ఇంకేదైనా కాంబినేషన్ ట్రీట్మెంట్స్ అనేది చేయాలా, బికాస్ చాలామందికి చాలా పింపుల్ స్పాట్స్ ఉంటాయి, అవి ఓన్లీ గ్లూటథియాన్తో తగ్గదు. సో వాళ్ళకి వేరే ఫార్మ్ ఆఫ్ లైక్ స్కిన్ కేర్ పెట్టాలి ఆర్ ఎనీ ప్రొసీజర్ యాడ్ ఆన్ చేయాలి. సో గ్లూటథియాన్ ఈజ్ వన్ అడిషన్ టు యువర్ ఎగ్జిస్టింగ్ రొటీన్. అండ్ కొంచెం యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ ఉండేసరికి స్కిన్ క్వాలిటీ డ్యామేజ్ అవ్వదు. సో ఇది ఒక్కటే కాదు, లైక్ వేరేవి కాంబినేషన్లో తీసుకోవాలా లేదా అన్నది మీ డాక్టర్తో మీరు డిస్కస్ చేయొచ్చు.